అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకోండి టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. 2014లో కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దానిలో అప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నాయకులైన ఒకరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు, ఇంకొకరు సాహసోపేతమైన నిర్ణయాలు ఎటువంటి తీసుకోలేదు. సాహసోపేతమైన నిర్ణయాలలో ఉద్యోగస్తులకు మంచి పిఆర్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. రెండో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి అతను ఏ విధమైన వాగ్దానాలు ఇవ్వలేను, చేయలేనని చెప్పారు. చెప్పిన వెంటనే ప్రభుత్వము ఆ చెప్పిన మాటకు మన ప్రభుత్వ యంత్రాంగము చాలా కీలక పాత్ర పోషించి అందరూ కలిసి ఆ ప్రభుత్వానికి ఏకపక్షంగా నిలబడిన వెంటనే 43%తో ఫిట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సాగుతున్న తరుణంలో 2019లో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మహాసాహసోపేతమైన నిర్ణయము 2014లో ఆయన తీసుకోలేదు, 2019లో తీసుకున్నారు. నేను మంచి పిఆర్సీ ఐఆర్ ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. అప్పటికి ముందున్నటువంటి 2014లో ఉన్నటువంటి పాలక పక్షము ఎటువంటి ఉద్యోగస్తుల మీద అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడము, ఐఆర్ కానీ పిఆర్సీ కానీ తీసుకోవడంతో నేను ఉన్నాను అని ముందుకు వచ్చిన వెంటనే అందరూ కూడా ఏకపక్షంగా అతనిని 2019లో ముఖ్యమంత్రిగా చేశారు. 2019 నుంచి 2024 మధ్యన ఏమి జరిగిందని దాని మీద మరొక కార్యక్రమంలో మీ ముందుకు వస్తాను. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.